అమ్మ అయితే 'జానకమ్మ' గారి గురించి మాట్లాడుకుంటే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఆవిడ రీసెంట్‌గా కన్నుమూశారు. సో, మీకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి? తమిళ్‌లో 'విశాల్' పిక్చర్ ఒకటి హ్మ్. చేశానమ్మా. 'తీరాத విளையாட்டு పిள்ளై' అని. హ్మ్. అంటే చాలా అల్లరి పిల్లోడు అని ఒక సాంగ్. పిక్చర్ అది. నేను మౌలి గారు డైరెక్టర్ మౌలి గారు ఫాదర్, మదర్‌గా చేసాం. అందులో కూడా చాలా ఎప్పుడు కొడుకు తప్పు చేస్తూనే ఉంటాడు. వాడికి ఇది పని లేదు. ఒక జాబ్‌కెళ్ళడు. హ్మ్. జులై వెధవలా తిరుగుతూనే ఉంటాడాడు. ఈ హ్మ్. మాట తప్పు. హ్మ్. కానీ అల్లరిగా ఒక ఏది రెస్పాన్సిబిలిటీ లేన కొడుకులాగా తిరుగుతూ ఉంటాడు. ఈవిడేంటంటే కొత్త డ్రెస్ ఏస్తే వాడు ఏ ఇంటర్వ్యూకెళ్తాడా? అని ఇంత గట్టిగా మాట్లాడితే వాడిని డిస్కరేజ్ చేస్తే ఉంటే చివరికి వాడికి ఒక ప్రాబ్లమ్ వస్తే మదర్ ఎంత అల్లాడిపోతుంది హ్మ్. అనడానికి అది క్లైమాక్స్. అదేంటంటే చెన్నైలో బీచ్ రోడ్ దగ్గర ఇంటికి ఎదురుగా జానకమ్మ గారి ఇల్లు. వావ్! ఓకే. సాయంకాలం అయ్యేటప్పటికి బాల్కనీ నుంచి చూస్తే లాన్‌లో కూర్చునేవారు ఆవిడ. ఆహా! హ్మ్. అమ్మ కూర్చున్నప్పుడు ఇలా చూస్తూ ఉంటే తల ఊపేవాళ్ళు. దా కిందకి రా అని. హ్మ్. ఎళ్లి కూర్చునుంటే అమ్మ పక్కన కూర్చొని కాఫీ తాగి అమ్మ బెట్టిచ్చేవాళ్ళా? ఇంకా వాళ్ళు పెట్టి అమ్మ పక్కన కూర్చోబెట్టి తాగు అని. ఆ! ఒక అమ్మ ఎలా ఉంటుందో అలా చూసాను నేను. అబ్బా! హ్మ్. ఒక 4 రోజులు అలా జరిగింది. హ్మ్. అది మర్చిపోలేం లైఫ్‌లో. అలాగే ఒకసారి హైదరాబాద్‌కి వస్తున్నాం. జానకమ్మ వాళ్ళ అబ్బాయి. కాఫీ కావాలమ్మా మనం మామూలుగా అడుగుతాం కదా! అమ్మ కాఫీ తాగుతారా అమ్మా అని. తాగుతానురా. అబ్బా! ఆ! అంటే కొన్ని మనకి తెలియకుండా దేవుడు ఒక బంధం కల్పిస్తున్నాడమ్మా. మనం అది అర్థం చేసుకోవాలి. హ్మ్. అందరితో మనకి ముడిపెట్టట్లా. కొంతమందే మనకి బంధం అన్నట్టు పెడతాడు. అలా పెట్టాడు. జానకమ్మ మొన్న రాత్రి నేను చూసేటప్పుడు నా మొబైల్‌లో చూస్తే జానకమ్మ ఇలాగ అయ్యారు అనంగానే ఒక క్షణం నాకు అలాగే ఆగిపోయింది. ఇమ్మీడియేట్‌గా నా మైండ్‌లో వచ్చేది మనో గారు, చిత్రమ్మ గారు. హ్మ్. జానకమ్మ అంటే చిత్రమ్మకి అంత ప్రాణం. మాట మాటకి చిత్రమ్మ ఇదే మాట అంటారు. జానకమ్మ, జానకమ్మ, జానకమ్మ. మనో గారు వీళ్ళిద్దరి గురించే నాకు మైండ్‌లో వచ్చింది. హ్మ్. ఒక్క క్షణం నాకు నాలో నేను లేను. పాతదంతా రీకలెక్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికీ ఎలా ఎలా తట్టుకోగలుగుతారు? తీసుకున్నారు? హ్మ్. ఎందుకంటే చిత్ర గారికి జానకమ్మట అంత ఇష్టం. హ్మ్. మొన్న బాలుగారు పోయేటప్పుడే మనో గారు తట్టుకోలేకపోయారు. ఇది ఎలా తీసుకుంటారు? హ్మ్. అని. వాళ్ళ గురించే ఆలోచించాను. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నాను. జానకమ్మ ఆత్మ శాంతి కలగాలి. వీళ్ళిద్దరికీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి దేవుడు మంచి మనోబలాన్ని ఇవ్వాలి. ఈ పెయిన్ నుంచి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలి. రైట్.